నగరంలో 35వ డివిజన్ మంగమూరు రోడ్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విక్కీ మిక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం విస్తరించే కొద్దీ పట్టణ ప్రజలకు మంచి రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు అనేక రకాలైన కొత్త రెస్టారెంట్లు వస్తున్నాయని, అందులో భాగంగా ఇక్కడ ఈ రెస్టారెంట్ ని ప్రారంభించడం జరిగిందని, బాగా వ్యాపారం జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళాశ్రీ దేవస్థానం బోర్డు డైరెక్టర్ కామరాజుగడ్డ కుసుమ్ కుమారి, కార్పొరేటర్ శాండిలియా, రెస్టారెంట్ నిర్వాహకులు నారాయణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గారు 35వ డివిజను మంగమూరు రోడ్లో మనకి మంచి రెస్టారెంట్ ఒకటి విక్కీ మిక్కీ కిచెన్ రెస్టారెంట్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీనికి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈరోజు ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నా కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ మీద ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మన రెస్టారెంట్కి వచ్చిపోయారు అంటే తప్పకుండా కూడా మళ్ళా వచ్చేటట్టు ఉండాలి. ఆ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసి అనుభవం ఉంది కాబట్టి నారాయణ గారు దీన్ని జాగ్రత్తగా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఇదివరకు కూడా నిన్న సోషల్ మీడియాలో కూడా చూసాం, ఒక గుంటూరులో ఒక రెస్టారెంట్లో ఎక్కువ మంత్స్ ఉండే చికెన్లు కానీ ఇవన్నీ కూడా స్టోరేజ్లో ఐస్ దాంట్లో పెట్టడం, దాన్ని తీసి పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏ రోజు ఆ రోజు మనం ఎంత తీసుకొచ్చినా కూడా క్వాంటిటీ ఆ రోజు అయిపోయేటట్టుగా, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అందరికీ ఇచ్చేటట్టుగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా నారాయణకి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మంచి సంకల్పంతో బాగా రెనోవేట్ చేశారు. కంఫర్ట్గా మనం కూర్చొని నెమ్మదిగా, ఎందుకంటే మనకు ఒంగోలు అనగానే ఎండలు ఎక్కువ, అదేవిధంగా ఇంకా స్టార్ట్ అవుతున్న ఎండలు కూడా 46 డిగ్రీల దాకా ఎండలు కూడా ఉంటాయి కాబట్టి మంచి ఏసీ, తినేటప్పుడు ప్రశాంతంగా తినే విధంగా కంఫర్ట్గా ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా చేశారు. చాలా బాగా చేశారు. తప్పకుండా ఆయన సంకల్పం మంచి పేరు తెచ్చుకొని సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా నేను కూడా కోరుకుంటూ, నారాయణ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా ప్రీతమ నాయకుడు మా అన్నగారు సార్ని ఇట్లా పెట్టుకున్నాను సార్, మీరు వచ్చి నా రెస్టారెంట్ని ఓపెన్ చేయాలి అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, ఆయన అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నా కోసం అవకాశం ఇచ్చారు. నా జన్మతః నేను సార్కి రుణపడి ఉంటాను. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన రెస్టారెంట్ ఆయన ఆలోచన మేరకు, ఆయన భావాల మేరకు 100% మన రెస్టారెంట్లో రిఫ్రిజిరేటర్ అనేది వాడను. ఈరోజు ఫుడ్ ఈరోజే సారు చేతుల మీదుగా ఓపెన్ అయింది. ఆయనకి ఎటువంటి మాట రానియకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒంగోలు ప్రజలకి మంచి ఫుడ్, శుచి, శుభ్రత, టేస్ట్ ఇట్లా ఎక్కడా రాజీ పడకుండా అందిస్తానని చెప్పి సార్ సమక్షంలో ఒంగోలు ప్రజలకు మాటిస్తున్నాను. నన్ను దగ్గరికి తీసినందుకు సార్కి నేను అన్యదా నా జీవితం అంతా రుణపడి ఉంటాను. భవిష్యత్తులో నేను సార్తో పాటే నడుస్తాను. ఇవాళ ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి మన ప్రీతం నాయకులు, గౌరవనీయులు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, అట్లనే ఈ హోటల్ నిర్వాహకులు మా తమ్ముడు నారాయణకి, ఇక్కడ విచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, డివిజన్ నాయకులకి అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ విక్కీ మిక్కీ రెస్టారెంట్ని సార్ చేతుల మీద ఓపెన్ చేశారు కాబట్టి నారాయణకి ఇది 200% సక్సెస్ అవుతుందని చెప్పి, ఆ దేవుడి ఆశీర్వచనాలు కూడా నారాయణకు ఉండాలని చెప్పి సార్ చెప్పిన బాటలో అన్నీ కూడా ముఖ్యంగా శుచి, శుభ్రత, రుచి ఈ 3 కూడా పాటిస్తానని చెప్పాడు నారాయణ. అందరూ కూడా నాట్ ఓన్లీ 35వ డివిజన్ కాకుండా ఒంగోలు పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ రెస్టారెంట్కి ఇచ్చేసి వారి యొక్క టేస్ట్ చూసి నారాయణని మీరు మంచి హృదయంతో మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయ ఎమ్మెల్యే గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 35వ డివిజన్లో నారాయణ తమ్ముడు ఓపెన్ చేసినటువంటి ఈ రెస్టారెంట్కి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు వచ్చి ఇచ్చేసి ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే వారి చేతులతో చేసినవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. సోదరుడికి కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ చెప్పినట్టుగా శుచి శుభ్రతతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఏ రోజు ఫుడ్ ఆ రోజు ఒంగోలు ప్రజలకి అందించాల్సిందిగా మరొకసారి మేము కూడా సూచన తెలియజేసుకుంటూ వారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.